గైస్, నా పేరు కుమార్ వెంకట్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో గైస్, ఈరోజు ఈ వీడియోలో నేను మనకి టాటా క్లాస్ ఎడ్జ్ అని చెప్పి టాటా వాళ్ళది. వీళ్ళ దగ్గర నుంచి అయితే మనకి జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. 12th పాస్ అయితే చాలు. 12th పాస్ నుంచి మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ ఎనీ బ్రాంచ్ అయినా పర్వాలేదు, మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందులో బ్యాక్లాగ్స్ ఉన్న కెరియర్ మధ్యలో గ్యాప్స్ ఏదైనా 1 or 2 years డిప్లొమా నుంచి ఇంటర్ నుంచి డిగ్రీకి ఇలా గ్యాప్ ఉన్నా పర్లేదు, మీరు అప్లై చేసుకోవచ్చు, మీరు ఎలిజిబులే. గ్యాప్స్ ఉన్నా ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మధ్యలో ఏదైనా అవసరం ఉంటే ఎవరైనా చదువు మానేసి ఏదైనా జాబ్ చేసి తర్వాత మళ్ళీ చదువుకున్న వాళ్ళకి కూడా అయితే ఇది ఎలిజిబుల్. మీకు అయితే ఏ ప్రాబ్లం లేదు. చూసి అయితే అప్లై చేసుకోండి. అందరూ ఎలిజిబుల్ అని అయితే అంటున్నారు కాబట్టి. అండ్ వీడియోని ఎండ్ దాకా అయితే చూడండి, ఎక్కడ మిస్ అయితే కాకండి. ఎందుకంటే మిస్ అయితే మీరు ఏదైనా ఇన్ఫర్మేషన్ అయితే కోల్పోతారు. అండ్ డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ఆ లింక్ ఓపెన్ చేసి మీరు అప్లై చేసే ముందు కూడా కంప్లీట్గా ఒకసారి అయితే చదవండి. వీడియో ఎండ్ దాకా చూడడం కాదు, డిస్క్రిప్షన్లో ఉన్నది కూడా కంప్లీట్గా అయితే చదవండి. ఒకవేళ ఏదైనా పాయింట్ మిస్ అయితే కనుక మీకు ఆ పాయింట్ అయితే మీరు అక్కడైతే క్యాచ్ చేయొచ్చు. లేచకుండా అయితే మనం వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తే మన ఛానల్లో జాబ్ రిలేటెడ్ వీడియోస్ అండ్ అలాగే మనకి ఏదైనా ఫ్రీ కోర్సెస్ కనుక ఉంటే వాటిలో రిలేటెడ్ వీడియోస్ అండ్ ఒక్కొక్కసారి మనం మనీ ఎర్నింగ్ మీద కూడా అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాం. మీ కంటెంట్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఛానల్ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ప్లస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే జాబ్ నీడ్లో అయితే ఉన్నారో వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. లేట్ చేయకుండా అయితే మనం వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. డిస్క్రిప్షన్లో లింక్ ఓపెన్ చేస్తే మీరు డైరెక్ట్గా ఈ పేజ్కి అయితే రీలెక్ట్ అవుతారు. ఇది వచ్చి రీలెవెల్. రీలెవెల్ అనేది మనకి అన్అకాడమీ వాళ్ళు క్రియేట్ చేశారు. వాళ్ళది ఈ రీలెవెల్. సింపుల్గా రీలెవెల్ అంటే మీకు ఏబుల్ జాబ్స్ తెలిస్తే కనుక మీకు అర్థమైపోతుంది. ఏబుల్ జాబ్స్ మనకి ఆండ్రాయిడ్ మొబైల్లో అయితే ఉంటుంది కదా. అది ఏమైతే పనిచేస్తుందో సేమ్ డిటో రీలెవెల్ కూడా అలాగే అయితే పనిచేస్తుంది. రీలెవెల్లో అయితే ఇక్కడ మీరు జాబ్ రోల్ అయితే చూసుకోవచ్చు. బ్యాక్ టు బ్యాక్ కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ అసోసియేట్ మేనేజర్ అని అయితే ఉంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇది రీలెవెల్లో జాబ్ రోల్స్. ఇప్పుడు మనం అప్లై చేసే టాటా క్లాస్ ఎడ్జ్ ఈ కంపెనీ. ఇందులో చూసానుకుంటే దాని వెబ్సైట్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇందులో అయితే మోర్ దాన్ 1000+ మెంబర్స్ అయితే వర్క్ చేస్తున్నారు అన్నారు. ఇంకా ఫండింగ్ వీటి గురించి అయితే మనకైతే ఏ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ హెడ్ క్వార్టర్స్ మటుకు ముంబైలో ఉందంటున్నారు. ఇంకా అబౌట్లోకి వెళ్తే కంపెనీ పేరు అండ్ మెంబర్షిప్ అయితే వస్తుంది. ఇంకా జాబ్ రోల్స్లోకి వెళ్ళారనుకోండి, ఇది మనకి 5 lakhs నుంచి 8 lakhs పర్ యానం బ్యాక్ టు బిజినెస్ కార్పొరేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ అసోసియేట్ మేనేజర్ కిందకైతే వస్తుంది. ఇంకా మీరు ఇక్కడ చూసారనుకోండి, గ్రాడ్యుయేట్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కానీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. ఇంకా రిప్రజెంట్ టాటా క్లాస్ ఎడ్జ్ ఇన్ పాజిటివ్ అండ్ ప్రొఫెషనల్ మేనర్ ఎట్ స్కూల్స్కి అయితే మీరు టాటా క్లాస్ ఎడ్జ్ గురించి అయితే రిప్రజెంటేటివ్గా అయితే వెళ్ళాలి. ఇంకా మీకు ఇన్వెస్టిగేషన్ అయితే ఇంట్రెస్ట్ ఉండాలంటే మీ ఆపర్చునిటీస్ అయితే పెంచుకోవాలి. ఎగ్జిస్టింగ్ అండ్ ప్రాస్పెక్టివ్ కస్టమర్స్ దగ్గరికి అయితే మీరు వెళ్తూ ఉండాలి. ఇంకా కోల్డ్ కాల్స్ అయితే మీరు చేస్తూ ఉండాలి, అంటే లీడ్ జనరేషన్ ఇలాంటివి అయితే చేస్తూ ఉండాలి. అంటే ఇది కాక డైరెక్ట్గా మనం ఈమెయిల్స్ కూడా పంపుతూ ఉండాలి. అండ్ అదర్ లీడ్ జనరేషన్, కోల్డ్ కాల్సే కాదు ఇంకేమైనా లీడ్ జనరేషన్స్ అదర్ యాక్టివిటీస్ కూడా మీరు చేయాల్సి వస్తుంది. అండ్ కాక స్కూల్స్కి వెళ్ళి మీరు డెమో అయితే ఇవ్వాల్సి వస్తుంది, వాళ్ళ ప్రోడక్ట్స్ గురించి డెమో. అండ్ ఇది కాక మీరు ప్రపోజల్స్ వాళ్ళతో వెళ్ళి నెగోషియేట్ చేయాలి, కస్టమర్స్తో ఇది అది అని చెప్పి. అండ్ మీకు కొన్ని సేల్స్ టార్గెట్స్ అయితే ఇస్తారు, ఆ టార్గెట్స్ అయితే మీరు అచీవ్ అయితే చేయాలి. అండ్ సేల్స్ గురించి యాక్టివిటీస్ ఏంటి, టైమ్లీ బేస్ మీ యాక్టివిటీస్ అంతా మీరైతే అప్లోడ్ చేస్తూ అయితే ఉండాలి. అండ్ ఇది కాక ఇంప్లిమెంట్ ప్లాన్స్, మీ సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి మీరు కొన్ని ప్లాన్స్ ఇలాంటివి అయితే ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. రెగ్యులర్ రిపోర్ట్స్ అన్నీ మీరు రిపోర్టింగ్ మేనేజర్కి అయితే మీరు రిపోర్ట్ తయారు చేసి అయితే మీరు ఈరోజు ఎవరి దగ్గరికి వెళ్ళారు, ఏంటి ఎన్ని అమ్మారు ప్రోడక్ట్స్, ఇవన్నీ అయితే మీరు రిపోర్ట్స్ అయితే మెన్షన్ చేస్తూ ఉండాలి. ఇంకా గుడ్ రిలేషన్షిప్, కస్టమర్స్తో మనం మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాలి. ఇంకా మన మార్కెట్లో కనుక మన ఎఫిషియన్సీగా అయితే వర్క్ అవ్వాలి. అంటే క్లయింట్స్తో అయితే మనం నెగోషియేట్ అయితే చేస్తూ ఉండాలి. అది కంప్లీట్గా మీ రోల్. ఇప్పుడు బైజూస్ టైప్ రోల్, ఇది జాబ్ ఉంది కదా, సేల్స్ జాబ్ సేమ్ అలాంటిదే, బైజూస్ లాంటిదే ఈ టాటా క్లాస్ ఎడ్జ్ కూడా. ఇక్కడ రిజిస్టర్ ఫర్ టెస్ట్ అని అయితే క్లిక్ చేసాం అనుకోండి, మనకైతే ఇలా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారనుకోండి, ఇందులో మనకి చాలా టెస్ట్ అయితే ఉన్నాయి. ఈ టెస్ట్ అన్నీ మీకు ఏంటంటే
మీరు ఈ టెస్ట్‌లో పాస్ అయ్యారనుకోండి, దీనికి రిలేటెడ్ అయిన జాబ్స్ మీ దగ్గరికి అయితే వస్తాయి. సో, అదొకటి మీరు మైండ్‌లో పెట్టుకోండి. ఇప్పుడు మనం సేల్స్‌కి సంబంధించిన జాబ్ కాబట్టి బిజినెస్ డెవలప్‌మెంట్ టెస్ట్ అయితే మనం అయితే రాయాలి. సో, ఇక్కడ బిజినెస్ డెవలప్ టెస్ట్ ఇంకా ఏ కంపెనీస్ అయితే ఈ బిజినెస్ డెవలప్‌మెంట్ టెస్ట్ కంప్లీట్ చేస్తూ వస్తాయో వాటిలో పాపులర్ కంపెనీస్ ఈ 4 అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంక ఎలిజిబిలిటీ వచ్చి మనం 18 ఇయర్స్ ప్లస్ అయితే ఉండాలి. అండ్ ఖచ్చితంగా మన దగ్గర ల్యాప్‌టాప్ అండ్ డెస్క్‌టాప్ అయితే ఉండాలి. ఇంకా దీనికి మనకి స్కిల్స్ ఏం రిక్వైర్డ్ అంటే మన కమ్యూనికేషన్ బాగా అయితే ఉండాలి, ప్రెజెంటేషన్ స్కిల్స్ మనలో అయితే ఉండాలి, అండ్ పిచ్చింగ్, నెగోసియేషన్, ఆబ్జెక్ట్ని హ్యాండిలింగ్. సో ఈ స్కిల్స్ అయితే మనకైతే ఉండాలి. సో ఇందులో బేసిక్గా ఈ టెస్ట్ వచ్చి మనకి 1000 మార్క్స్ అయితే అవుతుంది. ఇందులో 700 మార్క్స్ వస్తే మనం ఈ టెస్ట్ క్వాలిఫై అయినట్టు. క్వాలిఫైకి 700 మార్క్స్, మీ మార్క్స్ని బట్టి కంపెనీస్ అయితే మీ దగ్గరికి అయితే వస్తాయి. అంటే ఈ టెస్ట్ వచ్చి మనకి 2 ఫేసెస్గా అయితే డివైడ్ అయింది, ఫేజ్ 1, ఫేజ్ 2. ఫేజ్ 1లో అయితే 700లో 300 మార్క్స్కి అయితే ఫేజ్ 1లో అయితే ఉంటుంది, 300లో మనకి 150 మార్క్స్ అయితే రావాలి. సో ఫేజ్ 1లో కూడా 2 టెస్ట్ అయితే ఉన్నాయి, టెస్ట్ 1, టెస్ట్ 2. టెస్ట్ 1 వచ్చి మన యాప్టిట్యూడ్ని టెస్ట్ చేస్తారు. ఇది ఒక MCQ రౌండ్, అంటే మల్టీ చాయిస్ క్వశ్చన్ రౌండ్. ఇందులో మనకి 50 క్వశ్చన్స్ అయితే అడుగుతారు మన జనరల్ యాప్టిట్యూడ్, సేల్స్ బేసిక్స్ మీద మన నాలెడ్జ్ ఎంత ఉందో తెలుసుకోవడం కోసం. ఈ 50 క్వశ్చన్స్కి మనకి 150 మార్క్స్ అయితే అలాట్ చేశారు. 60 మినిట్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుంది ఈ టెస్ట్. ఇది వచ్చి యాప్టిట్యూడ్ రౌండ్. ఇంకా ఫేజ్ 1లో టెస్ట్ 2 వచ్చి బిజినెస్ సినారియో. ఇది కూడా మనకి MCQ మల్టీ చాయిస్ క్వశ్చన్స్ రౌండే. ఇందులో మనకి 30 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇందులో మనం సొల్యూషన్ ఎలా ఉంటాం, మన ఎవ్రీడే వర్కింగ్ ఎలా చేస్తాం, మన బిజినెస్ స్ట్రాటజీస్ మనకి ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం ఈ రౌండ్. ఇది బిజినెస్ సినారియో రౌండ్. ఇది 30 క్వశ్చన్స్కి గాను దీంట్లో 150 మార్క్స్ అయితే అలాట్ చేశారు. ఈ రౌండ్ వచ్చి మనకి 45 మినిట్స్ అయితే జరుగుతుంది. సో ఈ రౌండ్ పేరు బిజినెస్ ఎక్యూమ్ అని కూడా అయితే పిలవచ్చు. సో ఈ రెండు కంప్లీట్గా ఫేజ్ 1లో. సో 300 మార్క్స్ మనకి ఫేజ్ 1లో, 150 మార్క్స్ వస్తే చాలు. ఇంకా రిమైనింగ్ 700 మార్క్స్ మనకి ఫేజ్ 2లో అయితే జరుగుతుంది. సో ఇందులో మనకి 550 మార్క్స్ వస్తే మనకు క్వాలిఫై అవుతాం. సో ఫేజ్ 1లో 150 మార్క్స్ వస్తే ఫేజ్ 2 క్వాలిఫై అవుతాం. ఫేజ్ 2లో మనకు 500 వస్తే కంప్లీట్గా 500 ప్లస్ 550 ప్లస్ 150 750 మార్క్స్, 700 మార్క్స్ అయితే వస్తే 700 మార్క్స్ వస్తే మనం 1000లో క్వాలిఫై అయినట్టు. సో ఇందులో మనకి 3 రౌండ్స్ అయితే ఉన్నాయి ఫేజ్ 2లో. సో ఫస్ట్ వచ్చి మన కాన్ఫిడెన్స్ని అయితే టెస్ట్ చేస్తారు. సో ఇది మనకి 60 మినిట్స్ అయితే రౌండ్ జరుగుతుంది. దీనికి 200 మార్క్స్ అయితే అలాట్ చేశారు. ఇంకా ఈ టెస్ట్ క్వాలిఫై అయితే టెస్ట్ 4 వచ్చి మనకి మేక్ యువర్ పిచ్. మనకు ఒక కేస్ స్టడీ అయితే ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక పెన్ ఇచ్చి అమ్మమంటారు. సో మనం దాన్ని వాళ్ళని కన్విన్స్ చేసి అమ్మగలగాలి. సో ఇది టెస్ట్ 4. సో ఇది వచ్చి మనకి 300 మార్క్స్కి అయితే అలాట్ చేశారు. దీనికి మినిట్స్ వచ్చి మనకి 60 మినిట్స్ టైం అయితే ఉంది. ఇంకా ఫైనల్గా టెస్ట్ 5 వచ్చి ఫేస్ ఇంటర్వ్యూ. సో వీళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్డ్ సేల్స్ పర్సన్ ఒకళ్ళు అయితే ఉంటారు కదా. సో వాళ్ళు వచ్చి లైవ్లో, అంటే ఫేస్ టు ఫేస్ మన ఎబిలిటీస్ ఇవన్నీ అయితే ఒక లైవ్ కేస్ స్టడీ మనకైతే ఇచ్చి వాళ్ళు టెస్ట్ అయితే చేస్తారు. సో దీనికి గాను ఇది మనకి 45 మినిట్స్ డ్యూరేషన్ అయితే ఉంది ఈ రౌండ్. అంటే దీనికి 200 మార్క్స్, టోటల్ 2, 3 + 2 మనకి 700 మార్క్స్కి 550 మార్క్స్ వస్తే ఫేజ్ 2 కూడా క్వాలిఫై అయిపోతాం. ఫేజ్ 2 ఫస్ట్ ప్లేస్ 1 రెండు కలిపి 700 మార్క్స్ వస్తే మనం ఈ రౌండ్ అయితే క్వాలిఫై అయిపోతాం. ఇది క్వాలిఫై అయ్యాక మన మార్క్స్ చూసి ఈ కంపెనీ ఓకే అనుకుంటే టాటా వాళ్ళు అయితే వస్తారు, మనం అప్లై చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేస్తారు మనని. సో అది కాకుండా ఇందులో మనకి ఇంకా ఏమైనా ఇంటర్వ్యూస్ ఈ రౌండ్ కంప్లీట్ చేసిన వాళ్ళకి చాలా కంపెనీస్ అయితే ఉంటాయి. సో ఈ కంపెనీస్ నుంచి అయితే మనకి ఇంటర్వ్యూస్ అయితే జరుగుతాయి. సో ఇక్కడ మీరు చూసారనుకోండి, మనం సిలబస్ కాల్స్ వస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు, కోడ్ ఆఫ్ కండక్ట్ కాల్స్ వస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు, అండ్ ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే కూడా మనం డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్లో మనం ఈ క్వశ్చన్స్ అయితే చూపించారు. సో వీలో ఈ డౌట్స్ ఏమైనా ఉంటాయి క్వశ్చన్స్లో, మీరు ఇక్కడ క్లిక్ చేసి వాటి ఆన్సర్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇంకా బుక్ యువర్ ఫ్రీ స్లాట్ ఇస్తే మన నెంబర్తో రిజిస్టర్ అయితే అవ్వమంటుంది. రిజిస్టర్ అయ్యాక ఒక డేట్ అయితే మనం సెలెక్ట్ చేసుకున్నాం అనుకో, ఆ రోజు అయితే మనకైతే ఎగ్జామ్ జరుగుతుంది. సో సింపుల్గా ఇది గైస్ టాటా క్లాస్ ఎడ్జ్. సో ఈ రోల్కి అయితే మనమైతే ఇలా అప్లై చేసుకోవాలి. మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇది గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. సో సీ యూ గైస్, మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.